మామ ఇప్పుడు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో మొత్తం ఒకటే టాపిక్ అయితే ఒకటే డిస్కషన్ అయితే నడుస్తుందన్నమాట. 'పెద్ది' మూవీ టికెట్ హైక్స్ గురించి నడుస్తుందన్నమాట. సో, దీని మీద మన నాగవంశి గారు కూడా రియాక్ట్ అయ్యారన్నమాట. సో, ఫుల్ వీడియో చూడండి. అంటే లాస్ట్ వరకైతే చూడండన్నమాట. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. సో, అంటే 'పెద్ది' మూవీకి హైక్స్ ఉన్నాయా? లేవా? పడతాయా? పడయా? అండ్ బెనిఫిషియర్స్ ఉంటాయా? ఉండయా? అండ్ టికెట్ సేల్స్ ఎంతుండొచ్చు? అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో, 'చెన్నన్న' ఫ్యాన్స్ ఎంతమందున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ప్రీమియర్స్ టికెట్ చూసుకున్నట్టయితేనేమో భయ్యా టికెట్స్ ప్రైస్ చూసుకున్నట్టయితేనేమో 600 ఫ్లాట్ అంటున్నారు. ఇంకా రెగ్యులర్ షోస్ చూసుకున్నట్టయితేనేమో అంటే మనకి నార్మల్ ప్రైజెస్ అయితే ఉంటాయి కదా! సో, దాని మీద ఒక 100 వచ్చేసి అంటే 100 రూపీస్ యాడ్ చేసి అంటే ఐ మీన్ 100 రూపీస్ యాడ్ చేయాలని మేకర్స్ అయితే మూవీ టీము అండ్ మేకర్స్ అయితే అనుకుంటున్నారనమాట. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే మామ తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే ఇవ్వలేదు. అంటే జియో ఇవ్వలేదన్నమాట. అంటే లైక్ ఇదేంటి అంటే ఇప్పుడు లైక్ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్‌లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. హైక్స్ అనేటియి అప్రూవ్ అవుతాయా? లేకపోతే రిజెక్ట్ అయితాయా? అని చాలా టెన్షన్ అయితే అవుతున్నారనమాట. ఇవాళ మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ హైక్స్ కాంట్రోవర్సీ ఏంటి అసలు? మేకర్స్ ఎందుకు ట్రై చేస్తున్నారు? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఫైనల్ డిసిషన్ ఎలా ఉండవచ్చు? ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం. సో, మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్‌లో అయితే పెట్టుకోండి. అండ్ ఈ టికెట్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి మామ. అండ్ 'జనన' ఫ్యాన్స్ అయితే 'పెద్ది' మూవీ గురించి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా? అండ్ ఫస్ట్ డే మీరు మూవీకెళ్తారా లేదా? పక్కా కామెంట్ అయితే చేసుకోండి. సో, ముందుగా ఇష్యూ ఏంటో చూద్దాం మామ. రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 'పెద్ది' మూవీ మేకర్స్‌కి, ప్రీమియర్స్‌కి 600 ఫ్లాట్ టికెట్ ప్రైజు కోరుకుంటున్నారంట. అంతేకాకుండా రిమైనింగ్ రెగ్యులర్ షోస్‌కి గూడా ఎగ్జిస్టింగ్ టికెట్స్ రేట్స్ మీద ఒక 100 అంటే 100 రూపీస్ 100 యాడ్ చేయాలని అంటే రిక్వెస్ట్ అయితే వెళ్ళిందని టాక్ అయితే నడుస్తుందన్నమాట ఇండస్ట్రీ వర్గాల్లో. అండ్ ఇప్పుడు ఇది ఎందుకు బిగ్ ఇష్యూ అయ్యిందంటే 'పెద్ది' మీద లైక్ ఆల్రెడీ మ్యాసివ్ హైప్ అనేది ఉందన్నమాట. 'రామ్ చరణ్' అన్న కమ్‌బ్యాక్ మాస్ అవుతారని చెప్పుకోవచ్చు. 'బుచ్చిబాబు' డైరెక్షన్, విలేజ్ స్పోర్ట్స్ డ్రామా, బ్యాక్ డ్రాప్ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమా కిందకి ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే లైక్ లా లా అంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ చూసుకున్నట్టయితేనేమో అన్నీ 'రంబోలా' మూవీసే దింపారన్నమాట. టీఎఫ్ఐ నుంచి ఇది మళ్ళీ కొత్తగా ప్రాణం పోసే మూవీ లైక్ ఒకప్పుడు 'రంగస్థలం' ఎలా లేపిందో టీఎఫ్ఐని సేమ్ ఇలానే లేపే మూవీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయని మన నాగవంశి గారు వచ్చేసి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారన్నమాట. ఇంకా లైక్ మేకర్ సైడ్ నుంచి చూస్తున్నట్టయితే హ్యూజ్ క్రేజ్ ఉంది. ఓపెనింగ్స్ రికార్డ్స్ లెవెల్‌లో రావాలి. సో, హైక్స్ హెల్ప్ అవుతాయి అనే థింకింగ్‌లో ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్ సెగ్మెంట్ ఏంటంటే కానీ మామ మన ఆడియన్స్ సైడ్ వచ్చేసి రియాక్షన్స్ వస్తున్నాయి. లైక్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే 'పెద్ది' స్కేల్ చూస్తుంటే హైక్స్ డిజర్వ్ చేస్తుంది అని చాలామంది అయితే అంటున్నారనమాట. ఎస్పెషల్లీ ప్రీమియర్స్‌కి 600 అంటే ఓకే అంటున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ వచ్చేసి అంటే చాలా ఇప్పుడు రక్తాలు చిందించే బ్యాచ్ ఉంటది కదా! వాళ్ళొచ్చేసి 600 మాకు పెద్ద లెక్కే కాదు. మేము పెడతామనే బ్యాచ్ అనమాట. కానీ ఇంకో సైడ్ ఆడియన్స్ ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి రావడము కాస్ట్‌లీ అయిపోయింది. మళ్ళీ హైక్స్ పెంచి అంటే పెరిగితే కామన్ ఆడియన్స్ ఇంపాక్ట్ పడుతుంది అని అంటున్నారనమాట. ఇది కూడా ఫ్యాక్టే మామ. సో, ఇంకా సోషల్ మీడియాలో చూసుకుంటైతే మీమ్స్ కూడా స్టార్ట్ చేశారనమాట మూవీ మీద. అంటే టికెట్స్ రేట్స్, హైక్స్ వీళ్ళ మీద మీమ్స్ అండ్ ట్రోల్స్ అయితే చేస్తున్నారనమాట 'పెద్ది' మూవీ మీద. అండ్ టికెట్ కొనాలా? లేకపోతే ఈఎంఐ కట్టాలా? అని ట్రోల్స్ అయితే చేస్తున్నారు. నాకైతే అసలు మామూలుగా అనిపియట్ల అసలు. ఏంటి ఈళ్ళ బాధేందో నాకేం అర్థం కావట్ల. అంటే హైప్ ఎంత ఉందో జస్ట్ ఊహించుకోండి మామ. ఎందుకంటే కాంట్రోవర్సీ అయ్యేంత హైపు అంటే ఈ మూవీకి ఎంత హైప్ లేకపోతే మాత్రం ఈ లెవెల్ కాంట్రోవర్సీ అవుద్ది. జస్ట్ ఇమాజిన్ మీరే ఊహించుకోండి. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్ ఏందంటే తెలంగాణ గవర్నమెంట్ ఫైనల్ డిసిషన్ ఏంటి? అంటే బికాస్ అంటే హైక్స్ అప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితేనేమో ఇండస్ట్రీలో కూడా మిక్స్డ్ టాకే వినిపిస్తుంది. కొంతమందేమో డిస్ట్రిబ్యూటర్స్ హైక్స్‌కి సపోర్ట్ చేస్తున్నారంట. మరికొంతమంది టూ మచ్ హైక్స్ ఆడియన్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి అని అంటున్నారంట. అండ్ రిమెంబర్ మామ ఇటువంటి టికెట్ హైక్స్ మాత్రం లైక్ దీన్నేమంటారు ఇష్యూ చాలా సెన్సిటివ్ టాపిక్ అయ్యేలా ఉంది. సో, తెలంగాణ గవర్నమెంట్ కూడా
ఆడియన్స్ రెస్పాన్స్ అండ్ పొలిటికల్ యాంగిల్, థియేటర్స్ ఓనర్స్ సైడ్స్ అన్నీ కన్సిడర్ చేసి డిసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది మామ. ఇప్పటికైతే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది అని చెప్పుకోవచ్చు. కంటిన్యూ అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. సో, మూవీ రిలీజ్ టైమ్ లోపు మనకి ఏదో ఒకటి కన్ఫర్మేషన్ అయితే వస్తదనమాట. కానీ ఒక విషయమైతే మాత్రం క్లియర్ మామ. 'పెద్ది' హైప్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది అని చెప్పుకోవచ్చు. యూఎస్ఏ బుకింగ్స్ ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ పోస్టర్స్ మాత్రం ఆ పోస్టర్స్‌కొచ్చే మాసివ్ రెస్పాన్స్ తలుచుకుంటేనే ట్రైలర్ హైప్ ఎవ్రీడే పెరుగుతా ఉందన్నమాట. అండ్ రీసెంట్‌గానే మనకు ప్రమోషనల్ టూర్‌కి సంబంధించిన వీడియో బైట్స్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ టికెట్స్ కాంట్రోవర్సీ వల్ల మూవీ ఇంకోసారి నేషనల్ వైడ్ డిస్కషన్ అనేది అయిపోయింది మామ. ఆల్రెడీ డిస్కషన్ అనేది టాపిక్ అనేది అయిపోయింది. అంటే నేషనల్ వైడ్. సమ్‌టైమ్స్ కాంట్రోవర్సీ అనేది ఇట్‌సెల్ఫ్ బికమ్స్ ప్రమోషన్ మామ. ఓకేనా? కాంట్రోవర్సీయే ప్రమోషన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతుందనమాట. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఒక క్వెషన్ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ హైక్స్‌ని అప్రూవ్ చేస్తదా? లేదా? అండ్ ప్రీమియర్స్ నిజంగానే 600 అవుతాయా? లెవ్వా? లేకపోతే ఫ్యాన్స్ ప్రెషర్ వల్ల రేట్స్ తగ్గుతాయా? ఇగ మీ ఒపీనియన్‌ని కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో నింపి పడమన్నమాట. సో, మీరు ఫస్ట్ డే మూవీకెళ్తారా? లేకపోతే ప్రీమియర్స్‌కెళ్తారా? లేకపోతే ఏంటి కథ? మీ పంచాయతీ ఏంది అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే నింపానన్నమాట. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అనేది పక్కా చేయండి మామ. 'పెద్దికి' హైక్స్ కరెక్ట్‌గా అనిపిస్తుంది. అంటే నా ఒపీనియన్ ఏంటంటే హైక్స్ ఇస్తేనే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. హైక్స్ కూడా లైక్ హైక్స్, బెనిఫిట్ షోస్, ప్రీమియర్స్ ఇవన్నీ ఉంటే బావుంటదని నేనైతే అనుకుంటున్నా. సో, ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 'పెద్ది' మూవీకి సంబంధించి మనకి భోపాల్‌లో మనకి సాంగ్ సంబంధించిన లాంచ్ ఉందనమాట. సో, అదొచ్చేసి ఏంటంటే అక్కడ మీరే చాలామంది ఏమనుకుంటున్నారంటే భోపాల్‌లో ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారనమాట. కాదు భయ్యా. సో, మనకక్కడ జస్ట్ ఒక దీన్నేమంటారు ప్రోమో రిలీజ్ చేస్తారనమాట. అక్కడ మనకి ఏఆర్ రెహమాన్ గారిది లైవ్ పెర్ఫార్మన్స్ ఉంటది. రామ్ చరణ్ అన్న ఉంటాడు. అండ్ బుచ్చిబాబు గారు క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఉంటదనమాట. సో, ఎంటైర్ సాంగ్‌ని మొత్తం మనకు హైదరాబాద్‌లో ప్లాన్ చేశారనమాట. హైదరాబాద్‌లో మనకి ఫుల్ సాంగ్ వచ్చేసి రిలీజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో, ఇంకా మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టికెట్స్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? మరి కరెక్టా? రాంగా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మ్యాసివ్ అప్డేట్స్ అండ్ కాంట్రోవర్సీ వీడియోస్ అండ్ వేరే వేరే మూవీ అప్డేట్స్, వేరే హీరో అప్డేట్స్ వేరే ఇవ్వైనా గానీ, ఏ హీరో మూవీ అప్డేట్స్ అయినా గానీ మన ఛానెల్‌లో ఫాస్ట్‌గా ఉంటాయన్నమాట. మన ఛానల్ నేమ్ గుర్తుంది గదా! యునైటెడ్ టాలీవుడ్ తెలుగు. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌తోని కూడా షేర్ చేయండన్నమాట.